నల్ల బంగారం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పెట్రోల్ కదా? కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు. మన రైతుల పాలిట నిజమైన బంగారం కన్నా విలువైన ఒక గేదె జాతి ఉంది. దాని కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇది ఎవరో సరదాకి పెట్టిన పేరు కాదు. ఇది రైతుల మనసులోంచి వచ్చిన మాట. ఎందుకంటే వాళ్ళ జీవితాల్ని మార్చేసిందిది. వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు, కుటుంబ పోషణకు అన్నింటికీ ఇదే ఒక పెద్ద భరోసా అన్నమాట. అందుకే దానికి అంత విలువ ఇస్తారు. ఇంతకీ ఆ నమ్మకం వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప కథకి ఒక ఆరంభం ఉంటుంది కదా, అలాగే మన ఈ నల్ల బంగారం కథ హర్యానాలోని పచ్చని పొలాల్లో మొదలైంది. అక్కడే ఒక ఛాంపియన్ పుట్టింది. అవును, ప్రపంచంలోనే అత్యధిక పాల దిగుబడి ఇచ్చే గేదె జాతిగా దీని ప్రస్థానం మొదలైంది అక్కడి నుంచే. ఇక్కడ మనం చూస్తున్నవి కేవలం ఊర్ల పేర్లు కాదండి. హర్యానాలోని రోహ్తక్, జింద్, హిస్సార్ ఇవన్నీ ముర్రా జాతికి పుట్టినిల్లు లాంటివి. ఇక్కడి రైతులే తరతరాలుగా ఈ జాతిని పెంచి దాని లక్షణాల్ని మెరుగుపరిచారు. ఇక ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇది బాగా ఫేమస్. అందుకే దీనికి ఢిల్లీ బఫెలో అని మరో పేరు కూడా వచ్చింది. ఆ మట్టికి ఈ జాతికి మధ్య అంత గొప్ప బంధం ఉందన్నమాట. సరే, దీని పుట్టుక గురించి తెలిసింది కదా, ఇప్పుడు దీని రూపం గురించి మాట్లాడుకుందాం. ఒక ముర్రా గేదెను చూస్తే చాలు, అబ్బా ఇది మామూలు పశువు కాదని వెంటనే అర్థమైపోతుంది. దాని నడకలో ఓ టీవీ, రూపంలో ఓ రాజసం కనిపిస్తాయి. చెప్పాలంటే దాని ఆకారమే దాని పవర్కి, దాని కెపాసిటీకి ఒక సింబల్. చూడటానికి ఎలా ఉంటుందంటే దేహం మొత్తం కాటుక నలుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. తల, మెడ కొంచెం చిన్నగా ఉన్న బాడీ మాత్రం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడగేదెల్లో వెనక భాగం వెడల్పుగా, అంటే వెడ్జ్ షేప్లో ఉంటుంది. ఇది ఎక్కువ పాలు ఇస్తుందనడానికి ఒక ముఖ్యమైన సంకేతం. ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే దీనికి గంగడోలు, అంటే మెడ కింద చర్మం వేలాడుతూ ఉండదు. ఇది దాని జాతి స్వచ్ఛతకు ఒక గుర్తు అన్నమాట. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన గుర్తేంటో తెలుసా? దాని కొమ్ములు అచ్చం జిలేబీలా గట్టిగా, ఒత్తుగా చుట్టుకుని ఉంటాయి. ఇవి ఈ జాతికి ఒక సిగ్నేచర్ స్టైల్ లాంటివి. ఈ కొమ్ములు చూస్తే చాలు, ఇది ఖచ్చితంగా ముర్రా గేదె అని ఎవరైనా చెప్పేయచ్చు. అదే దీని బ్రాండ్ ఇమేజ్. ఇక బరువు విషయానికొస్తే దున్నపోతులు సుమారు 75 కిలోల వరకు ఉంటాయి. అబ్బా, ఆలోచించండి, అంటే దాదాపు ఒక చిన్న కారు బరువుతో సమానం. ఆడగేదెలు కూడా 650 కిలోల వరకు ఉంటాయి. ఈ ఒక్క నెంబర్ చాలు ఇది గేదె జాతుల్లోనే ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి. ఈ బరువే దాని జెనెటిక్ పవర్కి సాక్ష్యం. సరే, దాని రూపం, బరువు అంతా బాగుంది. కానీ ముర్రా ఇంత ఫేమస్ అవ్వడానికి అసలు కారణం ఇది కాదు. దాని అసలైన బంగారం, దాని నిజమైన సంపద వేరే ఉంది. అదేంటో గెస్ చేయగలరా? ఎస్, దాని పాల ఉత్పత్తి సామర్థ్యం. అదే అసలు విషయం. 2500 కిలోలు. ఇది ఒక పాడి కాలంలో, అంటే అది పాలిచ్చే సమయంలో ఇచ్చే సగటు పాల దిగుబడి. అంటే ఆలోచించండి, ఒక్క గేదె ఇచ్చే పాలు ఒక చిన్న ఫ్యామిలీకి దాదాపు సంవత్సరం పాటు సరిపోతాయి. ఇది రైతుకు ఎంత పెద్ద ఆర్థిక భరోసా చెప్పండి. అది జస్ట్ యావరేజ్ మాత్రమే. ఇక మేలు జాతి ముర్రా గేదెల గురించి చెప్పాలంటే అవి సూపర్ హీరోల్లా రోజుకు 25 లీటర్ల పాలు కూడా ఇస్తాయి. పాడి రైతులకి ఇది నిజంగా ఒక వరం లాంటిది కదా. ఈ అద్భుతమైన కెపాసిటీనే దీన్ని అన్ని జాతుల కన్నా ఒక అడుగు ముందు నిలబెడుతుంది. ఓకే, పాలు ఎక్కువ ఇస్తుంది సరే, మరి క్వాలిటీ సంగతి ఏంటి? అక్కడే ఉండి అసలు మ్యాజిక్. ముర్రా పాలలో దాదాపు 7% వెన్న ఉంటుంది. అంటే పాలు చాలా చిక్కగా, టేస్టీగా ఉంటాయన్నమాట. నెయ్యి, పనీర్, కోవా ఇలాంటి ఖరీదైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఇవి పర్ఫెక్ట్. సో రైతుకి ఎక్కువ పాలు, బెస్ట్ క్వాలిటీ, ఫైనల్గా ఎక్కువ ఆదాయం. ఈ ముర్రా కీర్తి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. భారతదేశంలో మొదలై ఇప్పుడు ప్రపంచం మొత్తానికి పాకింది. దాని జెనెటిక్స్, దాని గొప్పతనం మన దేశ సరిహద్దులు దాటి వరల్డ్ డైరీ ఇండస్ట్రీ మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా మన భారతదేశంలో వేరే దేశీయ జాతుల గేదెల పాల ఉత్పత్తిని పెంచడానికి ముర్రా వీర్యాన్ని ఉపయోగిస్తున్నారు. దీనినే అప్గ్రేడేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ముర్రా ఒక టీంలో క్యాప్టెన్ లాంటిది. దాని స్ట్రాంగ్ జెనెటిక్స్ని ఉపయోగించి మిగతా జాతులను కూడా ఇంప్రూవ్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల మన దేశంలో మొత్తం పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని డిమాండ్ ఎంతలా ఉందంటే
బ్రెజిల్, ఇటలీ, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇలా ఎన్నో దేశాలు తమ డైరీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి మన ముర్రా గేదెలను దిగుమతి చేసుకుంటున్నాయి. మీకు తెలుసా, ఇటలీలో ఫేమస్ అయిన మొజారెల్లా చీజ్ తయారీకి కూడా ముర్రా పాలనే వాడతారట. దీన్ని బట్టి దీని గ్లోబల్ వాల్యూ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ముఖ్యంగా స్టడీ చేసే వాళ్ళకి ఈ సమ్మరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. దున్నపోతు బరువు సుమారు 750 కిలోలు, ఆడ గేదె బరువు 650 కిలోలు, సగటు పాల దిగుబడి 1800 నుంచి 2500 కిలోల వరకు, పాలల్లో వెన్న శాతం ఏకంగా 7%, మొదటి ఈత వయసు సుమారు 40 నెలలు, ఈతల మధ్య గ్యాప్ 15 నుంచి 16 నెలలు. చూసారా, ఈ నంబర్స్, ఈ డేటాయే ముర్రాను ఒక నిజమైన ఛాంపియన్గా నిలబెట్టి. సో ఇప్పటిదాకా మనం చూసిన దాన్ని బట్టి అద్భుతమైన పాల దిగుబడి, బెస్ట్ క్వాలిటీ పాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండు, ఇవన్నీ చూశాక ఏమనిపిస్తోంది? పాడి రైతులకి ఇది నిజంగా నల్ల బంగారంతో సమానమేనా? మీరే చెప్పండి. నాకు తెలిసి సమాధానం చాలా క్లియర్గా ఉంది కదా. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.